ప్రజెంట్ రాజకీయాల్లోకి వస్తే ఈరోజు జనరల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తర తెలంగాణ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లేదు, కేవలం దక్షిణ తెలంగాణ అన్న భావన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అదే వచ్చింది. ఏంటి దాన్ని ఎలా తీసుకుంటారు? వాస్తవానికి కొంత మొన్న ఎంపీ సీట్లలో కూడా వాళ్ళకే 4 సీట్లు వచ్చినాయి. అప్పుడు అంతకుముందు కూడా కొద్దిగా ఆదిలాబాద్ లాంటి చోట్ల కూడా కొంచెం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళకే వచ్చినాయి. అది కొంచెం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తున్నారు బాగా. భావోద్వేగం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పబ్లిక్ ఇష్యూస్కు. కానీ సంక్షేమం అనేది లేదు, సంక్షేమం లేదు. యూత్ కూడా అర్థం చేసుకోవాలి. అయినా కూడా కొంత అంటే వాళ్ళు ముందు నుంచి వర్క్ కూడా చేశారు. వస్తాను మా క్యాండిడేట్ సెలెక్షన్ లేట్ అవ్వడం, కొంత వర్క్ గ్రౌండ్లోకి లేట్గా వెళ్ళడం ఇది ఉండింది. మనోళ్ళు అసలు కాంటెస్ట్ చేస్తామా చేయమా లేకుంటే ఎవరికి మద్దతు ఇద్దాం అనే యాంగిల్లో కూడా కొంత ఉండి టీచర్స్ది కూడా మనోళ్ళు పట్టించుకోలేదు వాస్తవానికి ఎక్కడ. సరే టీచర్స్ కదా అని కొంత మెదక్ కానీ నిజామాబాద్ ఆదిలాబాద్లో కొంత మైనస్ పార్టీ ఉండడంతో కొద్దిగా అది ఎఫెక్ట్ పడ్డది. కానీ మనకు స్పేస్ ఉంది, ఖచ్చితంగా మనం సంక్షేమ కార్యక్రమాలు కానీ యూత్ కానీ ఇవన్నీ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో నిన్న కూడా డిస్కషన్లో మా ఏఐసిసి ఇన్ఛార్జ్ దగ్గర మనం గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. పైన ఇప్పుడు సెంటిమెంట్సో లేదా భావోద్వేగాలు అనేది కొంత రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కానీ పబ్లిక్తో టచ్ ఉంటే కనీసం ఆ టచ్ అనేది మన క్యాడర్కు మన పార్టీతో అనుబంధాన్ని పెంచుతుంది. అది చేయాల్సినటువంటి నిర్మాణాత్మకంగా స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది. ఇక వ్యక్తిగతంగా జనరల్గా ఒక రాజకీయాల్లోనో ఏ ఫీల్డ్లో ఉన్నా ఒకే ఆరోపణ జెంట్స్ మీద వస్తే వాళ్ళు తీసుకోగలరు. లేదా ఉన్నత స్థాయో ఏదో మంచి బ్యాక్గ్రౌండ్, మంచి అంటే కాదు, చుట్టూ గట్టిగా ఒక బలమైన కుటుంబం నుంచో సపోర్ట్ చేయగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మహిళలైనా తీసుకోగలరు. ఈరోజు సీతక్క మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఎలా తీసుకుంటున్నారు మీరు? సీతక్క అంటే సెటిల్మెంట్స్ చేస్తుంది, సీతక్క అంటే ఇసుక దందా, ఇలాంటివన్నీ కూడా బాగా వైరల్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా? అందులో ఏ ఒక్కటన్నా వాళ్ళు, నేను కోర్టులో కేసు కూడా ఇచ్చిన. ఇప్పుడు ఇసుక అనేది ఈ రోజు వరకు మా నియోజకవర్గంలో నడిచే 5-10 క్వారీలలో ఒక్కటి కూడా మేము కొత్తది ఇయ్యలే. గత ప్రభుత్వం ఇచ్చిపోయినాయే నడిచినాయి. అందులో ఎక్కడ కూడా మేము ఇన్వాల్వ్ కాలే, ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. కేవలం నా వ్యక్తిత్వ హననం, నా మీద ఉండే మంచి ఒక కాన్సెప్ట్ను, ఒక సానుభూతి మంచి అనే దాన్ని తగ్గించాలి, తద్వారా రాజకీయ ప్రయోజనం వాళ్ళు పొందాలని నన్ను ఓడించడం కోసం కూడా 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఏదేదో నేను చేసిన కష్టాన్ని కూడా రీల్స్ అని రకరకాల విమర్శలు పెట్టారు. అదే అంటున్నా, ఇప్పుడు కొంతమంది మీద వాళ్ళు ఎవ్వరు ఏమనరు. మాలాంటి వాళ్ళం ఏ నీడ లేకుండా ఎదిగినటువంటి వాళ్ళము, ఏ తోడు లేకుండా ఎదిగినటువంటి వాళ్ళం ఇండిపెండెంట్గా ఈ స్థాయికి వస్తే ఆ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆ దురహంకారపు పితృస్వామిక భావజాలం ఆడవాళ్ళని ఎంత హింస చేస్తారనేది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవించిన నేను చాలా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఇప్పుడు వాళ్ళు చాలా చేశారు. కానీ పనిగట్టుకొని కొన్ని యూట్యూబ్స్ పెట్టి సోషల్ మీడియాలో అవసరం ఏముందో నాకైతే అర్థం కాదు. ఓకే, నువ్వు ఎవిడెన్స్ ఏమైనా ఉండే లేకుండా తప్పేమన్నా జరిగితే మేము వచ్చిన తర్వాతనే ఎక్కువ చెక్ పోస్టులు పెట్టించి మొత్తము కేసులు బుక్ చేయించడం, ఎక్కువ ఎక్స్ట్రా జరగకుండా చేసినాం. వాళ్ళు అంతకుముందు అలవాటు బకెట్లు ఎక్కువ వేసుకోవడము, దందా చేయడము, వాటన్నింటినీ ఆపించగలిగినాం. ఆ ఇసుక క్వారీలో అందరూ కూడా పాత వాళ్ళే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఉల్టా నా మీద ఇట్లా ప్రచారం చేసుకుంటూ వచ్చారు, తీసుకుంటున్నారు అని. కానీ వాళ్ళే ఎవడైనా మేము మీకు ఇది చేసినాము లేదా దందా ఇక్కడ నడిపించింది అది. అందులో ములుగు జిల్లాలో భద్రాచలం కాన్స్టిట్యున్సీ కూడా ఉంటాయి, అన్ని లారీలిటే వస్తుంటాయి. భద్రాచలంలో ఉండే ఆ ఏరియా కూడా హైదరాబాద్ రోడే, పినపాక వాళ్ళకు కూడా ములుగు రోడే, భద్రాచలం వాళ్ళకు కూడా ములుగు రోడే హైదరాబాదు రావాలి. ఆ రోడ్డు అన్నీ కూడా ములుగులనే నడుస్తాం. ములుగులో ఫారెస్ట్ ఎక్కువ, పర్యావరణం ఉంది, దాదాపు 5-6 కంటే ఎక్కువ పర్మిషన్లు ఇవ్వడానికి అక్కడ ఛాన్స్ లేదు. కానీ సీతక్క అల్కగా దొరికింది. ఇక అక్కడ నుంచి రాగా సీతక్క. కానీ అది చూసినాం కదా, ఈ ఏదైతే పక్కన సీట్లో కూర్చుంటే మార్పింగ్ చేసారో అక్కడ కూడా, అక్కడ ఒక లారీ పోయిందంటే దొంగ లారీ కాదు నాయన, పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి బుక్ చేసుకుని ఉంటాయి. అందులో ఎవడన్నా దొంగతనం జరిగిందంటే అది ఒక బకెట్ ఎక్కువ వేసుకొని ఉంటే జరిగి ఉంటుంది. లేదా ఎవడన్నా చేసినంటే మేమే ఎప్పటికప్పుడు పట్టిస్తాం. నాకు కూడా ఎందుకంటే ఆ రోడ్లు చాలా ఇంపార్టెంట్.
టూరిస్టులు వస్తారు. అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర ఉంటుంది, నేషనల్ హైవే, పబ్లిక్. కాబట్టి అసలు విచ్చలవిడిగా రోడ్ల మీద కూడా లారీలు రావద్దని నేను చాలా కండిషన్ పెట్టి కేసులు బుక్ చేసిన కొద్దీ ఎవరైతే పాత ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ మనుషులు ఉన్నారో వాళ్ళు ఇదంతా క్రియేట్ చేసుకుంటూ నా మీద వీడియోలు పెట్టించారు. దాని వెనక కుట్రాది. అట్లా చేస్తే అందులో ఒకరికొకరిని పడకుండా రకరకాలు. కానీ ఎక్కడ మేము ఎవరికి నేను ఇసుక ఇప్పించింది లేదు, ఇసుకలో ఇన్వాల్వ్ అయింది. ఈ సోషల్ మీడియా